శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లికి జై. ఈరోజు నేను రేణుకా ఎల్లమ్మ తల్లి కళ్యాణం ఎలా చేసుకోవాలి, ఎవరు చేసుకోవాలి అని చెప్పేసి నేను చెప్తాను. ఇది ఎవరో చెప్పింది, ఎక్కడో చూసి విన్నది కాదు. ఇది మా ఇంట్లో చేసుకున్నది. సో నేను చేసుకున్నాను కాబట్టి చెప్తున్నాను. నేను మీకు వీడియో రూపంలో ఎవరు చేసుకోవాలి, ఎప్పుడు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, పిన్ టు పిన్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా నేను చెప్తూ ఉంటాను. మన ఇంట్లో కానీ మన స్థలంలో కానీ ఎల్లమ్మ రూపం వెలిస్తే మనం ఈ పండుగ చేసుకోవాలి. మన స్థలంలో ఇట్లా పాము రూపంలో కానీ పాము పడగెత్తి కనుక మనకి పుట్టలు కానివ్వండి, లేకపోతే మన ఇంట్లో కానివ్వండి కనిపిస్తే అప్పుడు మనకి ఎల్లమ్మ ఉన్నట్టు. అదే హస్తం రూపంలో ఉంటే మనకి పరశురాముడు ఉన్నట్టు. కాబట్టి ఇప్పుడు పాము రూపంలో ఉంది కాబట్టి ఎల్లమ్మ మన స్థలంలో ఉంటే ఫస్ట్ స్థలంలో ఉన్న జాగాను మొత్తం క్లీన్ చేసుకొని గుమ్మడికాయ, కొబ్బరికాయ, నిమ్మకాయలు తిప్పేసి ఇంకా గుళ్ళ అయితే కప్పేసుకోవచ్చు. ఎవరికి కనబడకుండా యాపరిళ్ళతోటి ఎల్లమ్మనైతే మనము ఎవరికి కనిపించకుండా అయితే మనము పెట్టుకోవాలి. ఎందుకు ఎవరికి కనిపించకుండా పెట్టుకోవాలంటే ఇప్పుడు కొత్తగా అమ్మవారు మనం నిలుపుకుంటున్నాం కాబట్టి ఎవరి దృష్టి కూడా మన అమ్మవారి మీద పడొద్దు. కాబట్టి అలా మనము గంప కప్పేసుకొని దాని మీద యాపరిల్లలు పెట్టేసుకుంటే ఏ చెడు దృష్టి కూడా మనకి అది అమ్మవారి మీద పడదనమాట. ఇప్పుడు మనము ఫస్ట్ చేయాల్సినది ఏంటంటే మనమైతే ఇంట్లో మన ఎల్లమ్మని పెట్టేసుకున్నాం కదా, అంటే మేము చూసి పెట్టుకున్నాం కదా. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ చుట్టుపక్కల ఎవరో ఒకరు ఎల్లమ్మ పండుగ చేసే ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనము ఏమేమి చేయాలమ్మా, ఎలా చేయాలమ్మా, ఎవరిని పిలుచుకొని పండుగ చేయాలి అని చెప్పేసి కూడా మనము వాళ్ళని మొత్తం పిన్ టు పిన్ ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటే మన పండుగ చేసేటప్పుడు కూడా ఏ తప్పులు లేకుండా, ఎవరు చెడు దృష్టి తగలకుండా మంచిగా ప్రశాంతంగా చేసుకోవచ్చు. ఫస్ట్ ఆ మిస్టేక్ అయితే చేయకుండా పక్కన ఇంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెచ్చుకోండి. మీరు ఎవరితో పండుగ చేయించుకున్నారు, శివసత్తులతోట, బయళ్ళతోట, లేకపోతే ఒంగోళ్ళతోట అని చెప్పేసి బాగా ఒక 2-3 ఇల్లులు, అదే ఎల్లమ్మ పండుగ చేసుకునే వాళ్ళ ఇల్లు దగ్గరికి అయితే వెళ్ళి తెలుసుకోవాలి. ఒక పాయింట్ అయితే క్లియర్ అయిపోయింది కదా. ఇంట్లో మనకి పాము రూపంలో మొలిస్తే మన స్థలంలో కానీ మన ఇంట్లో కానీ పాము పుట్ట కనుక వస్తే ఎల్లమ్మ ఉన్నట్టు. మనం దాన్ని కొలుచుకుంటే అన్నీ కూడా బంగారమయం అయిపోతుంది. సో ఎల్లమ్మ పండుగ చేసుకోవాలి. అప్పుడు ఎల్లమ్మ నిలుపుకున్నట్టు మన ఇంట్లో. చుట్టుపక్కల వాళ్ళని తెలుసుకుంటే సలహాలు ఇస్తే మనం మంచి గురువులని ఎంచుకొని మనం పండుగ చేస్తే మన అమ్మవారు మన ఇంట్లోనే ఉంటుంది. ఏ చెడు దృష్టి తగలకుండా ఉంటుంది. ఇప్పుడు పండుగకి గురువుని ఎంచుకోవడం ఎలాగంటే మెయిన్ ఎల్లమ్మకి బైండ్ల రాజులు పండుగ చేస్తే బాగా సంతోషంగా ఉంటుంది. ఇంకా మన ఇంట్లో కూడా నిలువ ఉంటుందని చెప్పి ఒక నమ్మకం పెద్దవాళ్ళ నుంచి. సో కుదిరితే బైండ్ల వాళ్ళని వెతికి వాళ్ళతోటే మీరు పండుగ చేయించుకోండి. లేదు అంటే మన ఊళ్ళో ఉంటారు కదా శివశక్తులు, ఎవరైనా వాళ్ళు మీకు మంచిగా అనిపిస్తే వాళ్ళ దగ్గర వెళ్ళి వాళ్ళని పిలుచుకొని ఇంట్లో పండుగ చేయించుకోండి. శివసత్తులు వస్తే వాళ్ళతో పాటు ఒగ్గోలు కూడా వస్తారు. అంటే ఇప్పుడు దేవుళ్ళని కడగడం కానీ, దేవుళ్ళని అలంకరణ చేయడానికి, సిగమూగడానికి వాళ్ళు వస్తారనమాట. మన ఇంట్లో ఎవరికన్నా సిగమూగడం అంటే అమ్మవారు మన మీదికి వస్తే అది కూడా మంచిదే. ఎందుకంటే అమ్మవారు మన ఇంట్లో 100% ఉన్నట్టు, ఎవ్వరు కూడా ఏమీ చేయలేదు అన్నట్టు. సో మన మీదికి అమ్మవారు వస్తే కూడా చాలా మంచిదే. ఇప్పుడు గురువునైతే ఎంచుకున్నాం కదా, ఇంకా వాళ్ళు చెప్పినట్టే మీరు చేయాలన్నమాట పండుగని. బాండవులు అంటే ఎల్లమ్మ తల్లి, ఇంకా మునిరాజుని కూడా ఇంటికి తెచ్చుకోవాలి. మళ్ళీ శూలాలు, అవి గొడ్డలి అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఇంకా వాళ్ళు చెప్పినవన్నీ కూడా వాళ్ళు లిస్ట్ ఇస్తారు. అవన్నీ కూడా మనం దగ్గరలో పూజా స్టోర్లో దొరికేస్తాయి అవన్నీ కూడా. ఇంకా మెయిన్గా బాండవులు అంటే చౌటుప్పల్ దగ్గర, ఇంకా మీ లోకల్లో ఎక్కడన్నా కానీ దొరికేస్తాయి అన్నమాట. ఇంకా వాళ్ళు చెప్పినట్టే మీరు పండుగ స్టార్ట్ నుంచి ఎండింగ్ వరకు వాళ్ళు చెప్పినట్టే మీరు చేయాలి. ఎక్కడికి వెళ్ళొద్దు. అయితే ఫస్ట్ పండుగ చేసే కంటే ముందు ఒక వారం రోజుల ముందే దేవతలను మీ ఇంటికి తెచ్చేసుకోవాలన్నమాట. అది మైలలు తీసుడు అని అంటారు. దేవుళ్ళని తెచ్చుకునేటప్పుడు ఫస్ట్ దేవుళ్ళని అయితే మీరు తెచ్చుకుంటారు కదా, మీరు పట్టుకుంటారు కదా, దంపతులు పట్టుకోవాలి.
వాళ్ళు ఇంటికి వచ్చేటప్పుడు నీళ్ళారబోసి, కొబ్బరికాయ కొట్టి, నిమ్మకాయలు తిప్పేసి, దిష్టి తీసేసి దేవుళ్ళనైతే మనం ఇంట్లోకి తెస్తాము. దేవుళ్ళని తెచ్చేటప్పుడే బోనం కుండలు తెచ్చుకోవచ్చు. ఇంకా గంపలైతే 2 గంపలు తెచ్చుకోవాలి. ఇంకా వాళ్ళు ఏం చెప్తారో అన్నీ కూడా తెచ్చేసుకోవాలన్నమాట దేవుళ్ళకి సంబంధించినవి. లగ్గానికి వారం ముందు రోజే మైలలు తీసేయడం అని చెప్పేసి చేస్తారు. అది ఒక చెద్దర పరిచి దాంట్లో మైలపొలు గీసి మొత్తం దేవుళ్ళని పెట్టేసి మనం ఏదైతే ఇప్పుడు లగ్గం చేయాలనుకున్న వస్తువులు ఉంటాయి కదా, వాళ్ళ ఆయుధాలు అవన్నీ కూడా పెట్టేసి శరణగోల అవన్నీ కూడా పెట్టేసి పూజ అయితే చేస్తారు. అన్నంతో దిష్టి తీసేసి ఇప్పుడు ఎవరైతే పండుగ చేసుకుంటారో వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరికీ కూడా తిప్పేసి మైలలు బాయ్ మచ్చలు బాయ్ అని చెప్పేసి మొత్తం కూడా లగ్గానికి వారం రోజుల ముందు ఇలా అయితే చేస్తారు. ఇంకా మైలలన్నీ తీసినాక ఇప్పుడు ఎవరైతే మైలలు తీపిచ్చుకున్నారో ఇప్పుడు నలుగురు కానీ, ఐదుగురు కానీ, 10 మంది కానీ పండుగ చేసే వాళ్ళందరూ కూడా ఎవరింటికి కూడా వెళ్ళొద్దనమాట. చావింటికి, సమర్థింటికి, ఎవరి ఇంటికి చెడు జరిగిన వాళ్ళ ఇంటికి ఎంత దగ్గరైనా కానీ వెళ్ళొద్దు. ఆ వారం రోజులలో మొత్తం ఇల్లు కూడా కడుక్కొని, సున్నాలు వేసుకొని, మొత్తం కూడా అన్నీ కూడా క్లీన్ చేసుకొని, మొత్తం ఇప్పుడు ఇది మనుషుల పెళ్ళిలాగానే ఇది దేవుళ్ళ పెళ్ళి. ఇంకెక్కువ నిష్టతోటి శుచి శుభ్రతం అంతా చేసేసుకొని లగ్గం అయితే చేయాలన్నమాట. ఇప్పుడు లగ్గం కూడా 2 రోజులు అవుతుంది. ఫస్ట్ రోజు కొన్ని కార్యక్రమాలు చేసినాక సెకండ్ రోజు అయితే లగ్గం అయిపోతుంది. ఫస్ట్ రోజు ఏం చేస్తారంటే ఫస్ట్ రోజు ఏం చేస్తారంటే అందరూ వచ్చేస్తారు కదా, అందరూ కూడా మంచిగా తలస్నానం చేసేసుకొని, కాళ్ళకు పసుపు పెట్టుకొని అందరూ కూడా మంచిగా ప్రశాంతంగా ఉండి ఫస్ట్ తెల్లవారుజామునే లేకపోతే ఒక 7-7:30 లోపలనే పుట్టగమ్మనికి అయితే వెళ్తారనమాట. లేదు అంటే మనం ఇప్పుడు ఎక్కడైతే అమ్మవారు వెలిసిందో పుట్ట బంగారాన్ని కానీ, లేకపోతే మనం ఎక్కడన్నా మంచిగా పుట్ట కనిపిస్తే ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి నిండు బిందె నీళ్ళు, ఒక 5 నిండు బిందెల నీళ్ళు కానీ, 3 నిండు బిందెల నీళ్ళు కానీ తీసుకెళ్ళి అక్కడ ఆ గురువులు ఉంటారు కదా, ఒంగోళ్ళు కానీ వాళ్ళే చేస్తారనమాట మొత్తము. అదంతా కన్నెలన్నీ బయటికి తీసి ఇంటి యజమానురాలికి ఇచ్చేసి మొత్తం కన్నెలన్నీ తీసి పాలు, పెరుగు, దీపము, ఇంకా కలశం అవన్నీ కూడా పెట్టేసి పూజ చేసి పసుపు కుంకుమతోటి అంతా పూజ చేసేసి దాన్ని ఒక గంప కట్టేసి మొత్తం వేపరిళ్ళతో మొత్తం అలంకరణ చేసేసి అయితే వస్తారు. ఇది మార్నింగ్. ఇది అయిపోయేసరికి ఇంకా 11 అట్లా అవుతుంది. 11 తర్వాత మనము ఊర్లో ఎవరెవరైతే ఉన్నారో గ్రామ దేవతకి, ఇంకా మన కట్టమైసమ్మ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా బోనాలు అయితే ఎక్కించేస్తారు. ఇప్పుడు నలుగురు ఉన్నారనుకోండి, మన ఊర్లో తెలుస్తుంది కదా మనకి, పోషమ్మ, ఎల్లమ్మ, కట్టమైసమ్మ ఇట్లా ఉంటారు కదా, ఆ దేవతలందరికీ కూడా కొబ్బరికాయ కొట్టేసి, బొడ్రాయికి కూడా కొబ్బరికాయ కొట్టేసి అంతా కూడా బోనాలన్నీ ఎక్కించేసినాక అప్పటికి సాయంత్రం అయిపోతుంది. సాయంత్రం అయిపోయేసరికి అప్పుడు వీళ్ళు శివసత్తులు ఇంకా ఒగ్గోళ్ళందరూ కూడా దేవుళ్ళని గంగ దగ్గరికి తీసుకెళ్తారనమాట. గంగ దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఆటపాటలతో తీసుకెళ్తారు దేవుళ్ళని, ఉత్తిగా ఏం తీసుకెళ్ళరు. అప్పుడు శివసత్తులు బోనాలు ఎత్తుకొని మళ్ళీ వేషాలు వేసుకొని ఒగ్గు వాళ్ళు ఇలా అంతా హడావిడి చేసుకుంటూ, పాటలు పాడుకుంటూ, కథలు చెప్పుకుంటూ వెళ్తూ ఉంటారు గంగ దగ్గరికి. దీన్నే గంగతెప్ప అంటారు. మనం తీసుకొచ్చిన దేవుళ్ళందరినీ కూడా గంగ స్నానం చేపించి ఇంటికి తీసుకొచ్చేసాము. ఇంక ఇంటిలో పెట్టుకున్నాక ఇప్పుడు మనం పొద్దుగాల పుట్ట కమ్ముకున్నాం కదా, ఆ పుట్ట బంగారాన్ని అంతా మన ఇంటికి తెచ్చుకోవాలి. ఎందుకంటే పుట్ట బంగారం మీదనే మనము దేవుళ్ళని పెట్టాలి కాబట్టి ఇంటి దగ్గర నుంచి అందరు కూడా ఒక 3 బిందెల నీళ్ళు, కోడి, కళ్ళు, మందు మన ఇష్టం అవన్నీ కూడా తీసుకెళ్ళి, ఇంటిల్లిపాలు మన చుట్టాలు అప్పటికే వస్తారు కదా, అంతా కూడా తీసుకెళ్ళి పుట్ట బంగారం అయితే గంపలల్లోనూ, బిందెలల్లోనూ ఎవరికి తోచిన వాళ్ళు మొత్తం కూడా తీసుకొచ్చేస్తాం ఇంటికి. అందరం వెళ్ళి పుట్ట బంగారం తీసుకొచ్చాము కదా, ఇప్పుడు ఇంట్లో గద్దేస్తారు. హాల్లో గద్దేస్తారు. ఇంకా దేవుని గదిలో కూడా గద్దేస్తారు. దాని మీద మొత్తం కలర్స్తో ముగ్గులు వేసి, ఇంకా పట్నాలు అంటారు కదా అవన్నీ కూడా వేసేసి
నైట్ ఇంకా అక్కడితోటి ఆపేసి నిద్రపోతారు. ఇంకా నెక్స్ట్ డే వచ్చేసి తెల్లవారుజామునే మనము కళ్యాణం చేసుకుంటే ఎంతో పుణ్యం వస్తుంది. ఎందుకంటే సూర్యుడు ఇలా ఉదయిస్తుంటూనే మనం ఇంట్లో ఒక మహాకార్యం దేవుళ్ళకి కళ్యాణం చేస్తున్నాము కాబట్టి చాలా మంచిగా అనిపిస్తుంది. ఎప్పుడు కూడా తెల్లవారుజామునే చేసుకోవడం బెస్ట్. తెల్లవారుజామునే మళ్ళీ 4కి కానీ 5కి లేసి అంతా కూడా శుద్ధి శుభ్రం చేసేసుకున్నాక బయట కానీ లేకపోతే పందిట్లో కానీ మనకి మళ్ళీ చాపేసి సేమ్ మనుషులకి ఎలా చేస్తారో అలానే మైలపోలు గీసి అందులో పెళ్ళికూతురు పెళ్ళికొడుకుని పెట్టి వాళ్ళకి కొత్త బట్టలు అంటే దేవుళ్ళకి బ్లౌజ్ పీసులు తొడుగుతారు కొత్తవి. మళ్ళీ పువ్వులు పండ్లు అవన్నీ కూడా వేసి ఇప్పుడు ఎవరైతే పెళ్ళి జరిపిస్తారో వాళ్ళిద్దరూ అంటే ఇప్పుడు ఎల్లమ్మ తల్లి సైడు ఇంటి యజమాని ఉంటారు. మునిరాజు సైడు ఇంటి యజమానురాలు ఉంటుంది. అలా ఆపోజిట్గా కూర్చొని పెళ్ళి అయితే జరిపిస్తారు. ఇంకా తాళి కట్టడము మెట్టెలు వేయడం అవన్నీ కూడా చేస్తారు. తలంబ్రాలు పోయడము పూలదండలు వేయడం అన్నీ కూడా సేమ్ మన హిందూస్ మ్యారేజ్ లాగానే అయిపోతుంది. ఇంకా ఆ తర్వాత ఇప్పుడు పెళ్ళికొడుకుని పెళ్ళికూతురిని ఇంట్లోకి అయితే తెచ్చి గద్దె మీద ఉండగా గద్దె మీద పెట్టేస్తారు. ఇంకా ఆ తర్వాత ఏటనైతే కోస్తారనమాట. మనకి ఏటను కోసేసి ఇంకా ఆ తర్వాత ఎల్లమ్మకైతే పెట్టేసి ఆ తర్వాత మళ్ళీ బలి చల్లుతారు. కోబలి ఓబలి అని చెప్పేసి మొత్తం దిష్టి తీసేసి ఇంట్లో వాళ్ళకి దిష్టి తీసేసి బలి అయితే చల్లుతారు. ఇంకా చల్లేసాక ఆ మేకనైతే వండుకొని అందరికీ పెట్టేస్తారు భోజనాల కిందకి. ఇప్పటికైతే పెళ్ళి అయిపోయింది కదా, లగ్గం అయితే అయిపోయింది కదా, ఇప్పుడు సూర్యబోనం తీస్తారు. ఈ సూర్యబోనం తీసినాకనే మొత్తం ఎల్లమ్మ కళ్యాణం అంతా కూడా కంప్లీట్ అయినట్టు. సూర్యబోనంలోనే మొత్తం ఉంటుంది. సో మనం పొద్దున చేసుకుంటే మనం ఇట్లా సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు చేసుకుంటే ఈ సూర్యబోనానికి ఇంకెక్కువ పవరు. ఎవరికైనా శీఘం వచ్చినా కొత్త పండుగ చేసినా కానీ ఆ సూర్యబోనం ఎత్తుకున్న వాళ్ళకు వచ్చేస్తుంది అనమాట. దేవుడు నిష్టగా ఉంటే అంటే పవర్ఫుల్గా ఉంటే వచ్చేస్తుంది. సూర్యబోనం ఇంటికి యజమాని తీస్తారు, బయట తీస్తారు ఈ బోనాన్ని. ఇది పచ్చ అన్నంతో వండుతారు. ఇదంతా కూడా అయిపోతేనే ఎల్లమ్మ కళ్యాణం అనేది కంప్లీట్ అవుతుంది. ఇంకా ఎక్కడైనా చిన్న చిన్న మిస్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో అయితే కవర్ చేస్తాను. ఈ వీడియోకి అయితే ఇంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.